హలో ఆల్, ఇవాళ నేను మీకు మామిడి తోట విశేషాలు చెప్పబోతున్నాను అనమాట. యాక్చువల్లీ నేను మొన్న మా నేటివ్ ప్లేస్ నంద్యాలకి వెళ్ళాను. సో అక్కడ మేము మామిడి తోటకి వెళ్ళాము. గత 4-5 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ సమ్మర్లో ఇలా తోటకి వెళ్ళి పండ్లు తెచ్చుకోవడం అలవాటు అయిపోయింది. మా పిల్లలకి బాగా ఇష్టం మామిడి పళ్ళు, పిల్లల కంటే ముందు నాకు చాలా ఇష్టం. అందుకనే ప్రతి సంవత్సరం వదలకుండా వెళ్తామన్నమాట. మేము రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళ తోట ఈసారి వెయ్యలేదంట, వాళ్ళు లేరు. సో ఇది కొత్త వాళ్ళదనమాట. మొత్తం ఇది 20 ఎకరాల తోట. చాలా చాలా అసలు ఎన్ని రకాల మామిడి పండ్లు, 13 రకాల మామిడి పండ్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. అప్పటికప్పుడు మాకు చెట్టు మీద నుంచి ఇలా తెంపించారు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ చేతులతో వాళ్ళే పండ్లు సెలెక్ట్ చేసుకొని తెంపుకున్నారు. ఆ స్మెల్ అది నిజంగా చాలా చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను ఒక 4-5 టైప్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇంకా చాలా తీసుకోవాలని ఉంది, కానీ అన్నీ ఒకేసారి తీసుకుంటే ఎందుకు ఉపయోగపడవు, అన్నీ చెడిపోతాయి. అందుకని చెప్పేసి ఒక 5 టైప్స్ సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాము. సో వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిందైతే ముద్ద మామిడి అని చెప్పేసి ఏదో మామిడి ఇచ్చారు వాళ్ళు. సో ఇలా మా చేతులతో మేమే అన్నీ తెంపుకున్నాము. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇది వచ్చేసి ఏదో మొత్తానికి పైన ఎర్రగుంది. ఇది ముద్ద మామిడి. ఈ ముద్ద మామిడి ఒక్కొక్క పండే 1/2 కేజీ ఉంది. చాలా చాలా బాగున్నాయి ఈ ఫ్రూట్స్ అయితే. ఇంకా ఏవి మాగలేదు, టేస్ట్ చేయలేదు, కానీ ఇన్ని ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నాం. దాదాపు 31 కిలోస్ ఏమో తీసుకున్నాం అనమాట. లాస్ట్లో ఆవిడ వాళ్ళ తోటలో ఒక సపోటా చెట్టు ఉందని చెప్పేసి మా పెద్దబ్బాయికి ఇష్టమని సపోటా పళ్ళు కూడా తెంచిచ్చింది. అవి కూడా రైపింగ్ అని అన్నీ అలా పెట్టుంచాను. అన్నీ న్యాచురల్గా రైప్ అయిన తర్వాత ఎలా ఉన్నాయో చూడాలి. మీకు ఇలా తోటలకు వెళ్ళడం ఇష్టమా? అయితే కామెంట్స్లో మీ విశేషాలు కూడా తెలియజేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ ఫాలో.